జూన్ 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దంచి కొట్టనున్న భారీ వర్షాలు. ఎందుకోసం అంటే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీని కారణం చేత మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మనకు వరదలు కూడా సంభవించే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మనకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి ఈ నైరుతి ఋతుపవనాలు అనేది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించడం అయితే జరిగింది. ఉత్తర తెలంగాణ మినహాయించి ఆంధ్రప్రదేశ్ అంతటా మనకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం అయితే జరిగింది. మనకు ఇదే క్రమంలో మనకు జూన్ 25వ తేదీ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీని కారణం చేత మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అవి ఏ సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్నాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకున్నారు. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి గమనించండి. సముద్రం దగ్గర ఇక్కడ బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వేదమానం ప్రకారం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం అనేది మనకు ఉత్తర అదేవిధంగా ఒడిస్సా ఈ సరిహద్దు దగ్గర మన తీరం తాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మెల్లగా మనకు మధ్య భారతదేశం అదే దాని తర్వాత గుజరాత్ వైపుకు మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనకు జూన్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ అంతటా మనకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే క్రమంలో మనకు ఈ అల్పపీడనం అనేది ఇంకాస్త ముందరికి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ మనకు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం అనేది ఉత్తరాంధ్ర ఒడిశా దగ్గర తీరం దాటిన తర్వాత మధ్యప్రదేశ్ దాని తర్వాత గుజరాత్ వైపుకు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖచ్చితంగా భారీ వర్షాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఒకసారి గమనించినట్లయితే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లా, ప్రకాశము, పల్నాడు, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్ డిస్టిక్, అదేవిధంగా ఏలూరు, కృష్ణా డిస్టిక్, గుంటూరు, ఈ పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలలో మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా దాని పైన ఉన్న ప్రాంతాలు ఇక్కడ సూర్యాపేట కావచ్చు, నల్గొండ, నగర కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాలు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా మంచి వర్షాలు ఉన్నాయి. వికారాబాదు, మనకు సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మము, మహబూబాద్ ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ మనకు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పైన ప్రాంతాల్లో చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లా కావచ్చు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ డిస్టిక్, కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల అయితే మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే జూన్ 25వ తేదీ నుంచి 30వ తేదీ ఈ పరిసర ప్రాంతంలో కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం, పర్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జూన్ 25వ తేదీ నుంచి 30వ తేదీ జూన్ 20వ తేదీ నుంచి అంటే జూన్ 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనకు తెలంగాణ ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాయలసీమ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గమనించినట్లయితే మనకు జూన్ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇక్కడ కర్ణాటకని ఆనుకొని ఉన్న ప్రాంతాలు ఇక్కడ కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ అనంతపురము, ఇక్కడ వైఎస్ఆర్ డిస్టిక్, కడప, నంద్యాల, ప్రకాశము, చిత్తూరు, నెల్లూరు,
అదేవిధంగా బాపట్ల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మన ఆంధ్ర, అదేవిధంగా తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు జూన్ 21వ తేదీ నుంచి 24వ తేదీ కనిపిస్తుంది. జూన్ 25వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా మనకు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ ఎండల తీవ్రత అనేది భారీ ఒక స్థాయిలో అయితే నమోదవడం అయితే జరిగింది. మనకు ఎండాకాలంలో ఈ ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో ఈ వానాకాలంలో మనకు జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ ఎండలు అయితే చూశాము. మనకు ఈ ఎండలు అనేది మనకు మెల్లగా జూన్ 20 తేదీ నుంచి తగ్గుకుంటూ రావడం అయితే జరుగుతుంది. జూన్ 23 నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా మనకు చల్లని వాతావరణమే ఉండే అవకాశం కనిపిస్తుంది. మనకు జూన్ 25వ తేదీ నుంచి ఇదే చెప్తున్నా, జూన్ 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మనకు భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. ఇవి మనము ఎందుకోసం అంటే ఒక అల్పపీడనం, బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉంది కదా, దాని కారణం చేత అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని మీ నాట్లు ఏమన్నా ఉంటే దాన్ని సరి చూసుకోగలరు. ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి అప్డేట్తో రేపు కలుగుతాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.